మనం భూ పూజ కార్యక్రమం క్యాంప్ ఆఫీసు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల సౌకర్యార్థం కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సౌకర్యార్థం కొరకు అటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే కబ్జాలకు పేరుగాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ నువ్వు చాలా మంది రెచ్చగొట్టి ఆ స్థలం వివాద స్థలమైన స్థలం అని చెప్పి అధికారులకు ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవం కాదా? నీ నివేదిక ద్వారా అడుగుతున్నా పాయల శంకర్ గారు, నీవు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అసలు సిసలైన అసెంబ్లీ భూమి కబ్జా స్థలం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీవు రెచ్చగొడితే నీ అభిమానులు నీ కార్యకర్తలను నోరేసినంత మాత్రాన కంది శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి మచ్చలనే విషయం కూడా నువ్వు గుర్తు పెట్టుకో. బిడ్డ పాయల శంకర్, ఇంకొక సవాల్ చేస్తా ఉన్నా, నువ్వు కంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద కబ్జాల ఆరోపణలు కానీ ఇంకేమైనా ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోని చెప్పి ఈ నివేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాదు, నీవు కానీ నీ కుటుంబ సభ్యుల పేరు మీద కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆధారాలతో సహా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వెల్లడించినప్పుడు తోక ముంచుకున్నటువంటి నువ్వు ఈ రోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఇక ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, పురపాలక సభ్య ఎన్నికల్లో నీ ఓటమి చెందిన తర్వాత నీ నాయకులు నీ కార్యకర్తలు నిన్ను తిట్టడానికి తింటుంటే ప్రశ్నలకు లోనై నీ విధంగా ఇటువంటి చిల్లర కార్యక్రమాలకు పాల్పడితే ఖబర్దార్ ఎమ్మెల్యే పాయల శంకర్ అని మీ అందరి సమక్షంలో నేను హెచ్చరిస్తా ఉన్నాను. కంది శ్రీనివాస్ రెడ్డి గారు నికాసైనటువంటి నిజాయితీ గలని నాయకుడు తప్ప వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ అధికార ట్రాన్స్ఫర్లు కానీ నీతిని చేతివాదం ప్రదర్శించే వ్యక్తి కారణ విషయం ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక ముందైనా ఇటువంటి చౌకబాటు విమర్శలు పాల్గొని నీ రాజకీయం చేసుకో, తప్పు లేదు. నీకు ఎమ్మెల్యే ఫోటో కార్డు వాడుకో, కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కంది శ్రీనివాస్ రెడ్డి అభిమానం తిప్పి కొట్టాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మొట్టమొదట పురపాలక సంఘ కౌన్సిలర్కు సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి సన్మాన కార్యక్రమం. మొట్టమొదట 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సోదరిమణి మాంచాల సరిత గారిని సన్మానించవలసిందిగా మల్లయ్య గారు, అదేవిధంగా యాదవ్ గారిని కూడా ఇద్దరిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కంది శ్రీనివాస్ నాయకత్వం మన గ్రూప్ ఫోటో దిగా 6వ వార్డు నుంచి గెలుపొందినటువంటి సోదరిమణి బూర్ల నర్మద శంకరయ్య గారిని కూడా మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. గెలుపొందినటువంటి
గెలిచినటువంటి సోదరులమని తుమ్మల అన్నపూర్ణ గారు, అదేవిధంగా చంద్రయ్య గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సతీష్ ఇరవై మూడు జనరల్ వార్డు నుండి ఒక అర్జున సోదరు అభ్యర్థులుగా గెలుపొందినటువంటి సోదరుడు ఇజ్జతి సంజయ్ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. చాలా కష్టాలకు వచ్చి గెలిచి వీళ్ళంతా గట్టిగా చప్పట్లతో వాళ్ళని అందరూ ఒక్కొక్కళ్ళ కష్టం పాపం. అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వారు కూడా ఇక్కడ ధనవంతులు లేరు, చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుని కౌన్సిలర్ గెలిచిండ్రు. కాబట్టి అందరినీ గట్టిగా చప్పట్లతో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించినటువంటి సోదరుడు సయ్యాద్ జీషాన్ అలీ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. వార్డు నుండి గెలుపొంది స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది మరి కంది సీనన్న నాయకత్వమే ఆదిలాబాద్ నియోజకవర్గానికి శ్రీరామ రక్ష అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి సోదరుడు గజ్జల విజయ్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. పంపలే ఎవరో పంపలే గజ్జల విజయన్న టికెట్ ఆయనకి ఇవ్వడానికి మేము క్షమాపణలు చెప్తాను. నేను కూడా ఇంత మంచి సర్వీస్ ఓరియంటెడ్, రకరకాల కారణాలు, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల ఒత్తిళ్ళు, మా వాదని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి వార్డు నుండి గెలుపొందినటువంటి సోదరుమని షేఖీనా జబీన్ సోదరుడు రషీద్ గారిని కూడా నేను వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రుయీనా ఫాతిమా సోదరుడు పర్వేజ్ గారిని కూడా 32వ వార్డు నుండి గెలుపొందినటువంటి వారిని కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. వార్డు నుండి గెలుపొందినటువంటి సోదరుడు మహబూబ్ గారిని కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను.
అమ్మకంటి సుష్మా అశోక్ గారు 37వ వార్డు నుండి గెలుపొందినటువంటి వారు కూడా ఒక వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. 38వ వార్డు నుండి గెలుపొందినటువంటి నగ్మా సిద్దికి గారిని కూడా మరి వేదికపైకి సోదరుడు మరి కైలాస్ నగర్ ప్రాంతం నుండి గెలిపినటువంటి అర్బాస్ లారాకు ఒరిజినల్ కౌన్సిలర్ अरबाज को विजयानी की जीत के लिए है, मगर कुछ कैस्ट इक्वेशंस, लोकल इक्वेशन से मैं टिकट नहीं दे पाया। अरबाज से मैं माफ़ी चाहता हूँ। टिकट जिनको दिया जिनको नहीं दिया, बहुत इक्वेशंस होता है, बहुत स्ट्रेसफुल होता है, और मेरा जैसा माइंडसेट को 5-5 में किसी को भी मैं टिकट देता हूँ बोल के 5-5 आदमी को वादा कभी भी नहीं किया मैं ना मोसन చేయడం రాదు, चीटिंग करना मुझे नहीं आता, मगर फिर भी 2-3 काबिल लोग थे हर वार्ड से, तो कुछ लोगों को नहीं दे पाया, उन सबसे मैं माफी चाहता हूँ। थैंक यू। 39వ వార్డు నుండి మరి సంచలన విజయం సాధించి అతి భారీ మెజారిటీతో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి మిఠాపురి షాదీని యోగి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కంగ్రాట్స్ అక్క. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ అమ్మ. పట్టుకోండి యోగేష్ అన్న టికెట్ రకరకాల కారణాల చేత ఇవ్వలేకపోయినా నేను అనేక సార్లు బాధపడ్డా. మీరు టికెట్ కోసం మీరు ఎక్కడని అడగండి, సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర కొట్లాడినా, జూపల్లి కృష్ణారావు సార్ దగ్గర కొట్లాడినా, చివరికి రేవంత్ రెడ్డి అన్న ఆఫీస్ కూడా ఫోన్ చేసిన ఈ టికెట్ కావాలా. నేను నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా పోతా, ఎంతకైనా తెగిస్తా. నేను కూడా వేదిక తరపు నుంచి యోగేష్ గారికి టికెట్ ఇవ్వనందుకు చాలా బాధపడతా ఉన్నాను, క్షమాపణ అడుగుతా ఉన్నాను వ్యక్తిగతంగా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేసి టికెట్ ఇవ్వడానికి నాకు నష్టం కాదు, కానీ 4 రోజులు మీరు ఇస్తా అన్నారు, నాకేం పడకూడదు. మాకు ఆ గెలుపుకు ధైర్యం ఇచ్చారు, మీరు 11 సీట్లు గెలిచి చైర్మన్ నిలబెట్టారు, అది మీకు ధన్యవాదాలు. మా లాంటి ఇండిపెండెంట్ ఉన్నా కానీ మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు పార్టీకి మరియు మీకు ధన్యవాదాలు. మరి భూ ఆక్రమణ డబ్బొక్కెత్తు, ప్రజాబలం ఒక్కెత్తు అని నిరూపించబట్టి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు 40వ వార్డులోని అతి భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి అమరపోయిన సాయి చరణ్ గౌడ్ గారిని సన్మానించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.
మరి ఘన విజయం సాధించినటువంటి సోదరిమణి స్వాతి కాంబ్లే మరి మంగేష్ గారు కూడా నేను వేదికపైకి వచ్చి కందిసీనన్న చేసే సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి పురపాలక సంఘ చైర్మన్ ఎన్నికల్లో మనకు దేశారథిగా మద్దతు కలిగినటువంటి సోదరుడు కళాల శ్రీనివాస్ గారిని కూడా సన్మానించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఆఖరికి మనం మీ అందరి సహకారంతో సీనియర్ ఆశీర్వాదంతో మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారి కృషి వల్ల జిల్లా అధ్యక్షుడి సహకారంతో ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతో ఈరోజు పురపాలక సంఘ అధ్యక్షురాలుగా 45వ వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ గెలుపొంది ఎంపికైనటువంటి సోదరిమణి బండారి అనుష సతీష్ గారిని కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నారు. మరి కోడ నరసింహులు గారు వారు బండారి అనుష సతీష్ గారిని సన్మానించడం జరుగుతుంది. మాట్లాడుతున్నారు మా అన్నకు పని ఉన్నది. రండి గ్రూప్ ఫోటోకి రండి. మన